హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా స్పెషల్గా కొంచెం వెరైటీకి ఏంటంటే ఎగ్ క్యూబ్స్ కర్రీ చేయబోతున్నానండి. దానికోసం అయితే నేను ఇదిగోండి ఎగ్స్ తీసుకున్నాను. ఇందులో నేను ఒక 4 యూజ్ చేస్తాను అనమాట. అలాగే మెయిన్ కొంచెం డిఫరెంట్ స్టైల్ అని చెప్పా కదండి, దానికోసం అని చెప్పేసి చక్కగా పల్లీలు అయితే నేను వాటర్లో నానబెట్టాను అనమాట. పొట్టు తీసేసుకోవాలి, మొత్తం పొట్టు తీసేసుకోవాలి. అలాగే ఆనియన్ అవసరం అవుతుంది కొంచెం గ్రేవీ కోసం కాబట్టి, కొంచెం ఒకటి పెద్ద సైజు సరిపోతుందండి. అలాగే టమాటా కూడా పెద్ద సైజు ఒకటి సరిపోతుంది అనమాట. అలాగే ఇంకా బేసిక్ మసాలాలండి కొంచెం లైట్గా వేసుకోవాలన్నమాట. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం, వచ్చేసేయండి. ఇదిగోండి ప్రాసెస్ అని చెప్పా కదా. ఇప్పుడు దీనికి మనం ఒక గిన్నె తీసేసుకున్నాము. గిన్నె తీసుకుని ఎగ్స్ అయితే మనం ఇందులో పగలగొట్టేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా గిన్నెలోకి అయితే మనం ఎగ్స్ అన్ని పగలగొట్టేసుకోవాలన్నమాట. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను అండి. మీరేంటంటే ఒకవేళ సరిపోదంటే కొంచెం ఎక్కువగా తీసేసుకోండి. నాకైతే 4 సరిపోతుంది అనమాట. గిన్నెలో అన్నీ కూడా పగలగొట్టేసుకున్నాము. ఇదిగోండి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేస్తున్నా కొంచెం అనమాట. ఎందుకంటే ఇందులో కూడా ఏంటంటే మనము ఇది కర్రీలో మంచి టేస్ట్ వస్తుందండి. కొంచెం సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా వేసుకున్నాము. ఇదిగోండి ఒక పించ్ గరం మసాలా అనమాట. ఏం లేదు, కొంచెం మనం తినేటప్పుడు ఇది బాగుంటానికి. అలాగే కొంచెం పసుపు, లైట్గా కొంచెం పసుపు అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇది ప్రాసెస్ ఏంటంటే దీన్ని మనము ఆవిరితో కుక్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా మంచిగా కలిసిపోయింది. మంచిగా ఇవన్నీ కూడా కలిసే విధంగా మనం దీన్ని బీట్ చేసుకోవాలి. ఇదిగోండి బాండీలు నీళ్ళు పెట్టేసి ఇందులో సరిపోయే గిన్నె దాన్ని ఉంటే ఎగ్స్ వేసుకొని ఇందులో పెట్టుకోవాలన్నమాట. పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి. చక్కగా ఇదైతే కుక్ అవుతుంది. ఇదిగోండి ఇలా మూత పెట్టేద్దాము. కుక్ అయ్యే వరకు టైం పడుతుంది అనమాట. ఇది ఎలా అంటే ఆవిరితో పూర్తిగా కుక్ అవ్వాలి. మనం ఏదన్నా టూత్ పిక్ కానీ ఏదన్నా లోపలికి దించినప్పుడు పూర్తిగా అది కుక్ అయితే ఏమీ అంటది అనమాట అండి. అది తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని మిక్సీ వేసుకోవాలండి. ఈ పేస్ట్ని కూడా మనం చక్కగా మిక్సీ వేసుకోవాలి. అలాగే ఈ టమాటాస్ని కూడా మనం మిక్సీ వేసుకోవాలన్నమాట. మేము చిన్నగా కట్ చేసుకోవాలి, బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే అల్లం వెల్లిపాయ ఫ్రెష్గా ఉండే అల్లం వెల్లిపాయ పేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీకి. ఇప్పుడు దీన్ని బయటికి తీసి చల్లారనిద్దాము. తర్వాత ప్రాసెస్ తర్వాత చూద్దాం. ఇదిగోండి చక్కగా దీన్ని అయితే మనము డీమోల్డ్ చేస్తున్నాం. డీమోల్డ్ చేస్తే ఇట్లా కుక్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనము మనకు నచ్చిన సైజులో పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇంకొద్దిసేపు ఆగితే అడుగులు కూడా వచ్చేదండి. ఇట్లా నేను క్యూబ్స్గా కట్ చేసిన, అందుకే ఎగ్ కర్రీ క్యూబ్స్ అనమాట. ఎగ్ క్యూబ్స్ కర్రీ ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఇంకా మనకి చిన్నగా కావాలంటే కొంచెం చిన్న సైజ్ అయినా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ఈ సైజ్ అయితే బాగుంటుంది అనేసి నేను ఇలానే ఉంచేస్తున్నాను అండి. కరెక్ట్గా పీసెస్ మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఇదిగోండి ప్రాసెస్కి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసాను అనమాట. ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఒక 3 టేబుల్ స్పూన్స్ అట్లా పడుతుంది అనమాట. లవంగాయలు, ఒక చెక్క, ఒక యాలక్కాయ వేస్తున్నా అండి. కొంచెం జస్ట్ అట్లా. తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకుని ఇందాక ఆనియన్స్ చూపించేది ఆనియన్స్ అనమాట. ఆనియన్స్ మంచిగా వేగాలండి, కొంచెం కలర్ కూడా మారాలన్నమాట. ఇదిగోండి ఇందులో కొంచెం మనము అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. ఒక చిన్న టేబుల్ స్పూన్ అండి సరిపోతుందండి. మనం కొంచెమే కదా క్వాంటిటీ, సమ్మరగొడ్డు కాబట్టి కొంచెం మసాలా మనం ఎక్కువ వేసుకోకుండా కొంచెం అన్నట్టు ఫ్రెష్గా ఇప్పుడే చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట. చక్కగా ఇది వేగుతుండగానేనండి మనము ఇంకొక బాండీలో ఏంటంటే మనం పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని చక్కగా ఆయిల్లో కొంచెం మనం వేయించుకోవాలన్నమాట. ఇది చూపిస్తాను. అది అవుతుందండి. ఇక్కడ సిమ్లో పెట్టేసాను ఇంకొక గిన్నె. ఇందులో కొంచెం మనం ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకొని మన ఎగ్గును ఏంటంటే కొంచెం ఉప్పు కారం అది వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నాం. బాగుంటుంది అనమాట. పన్నీర్ కర్రీ చేసేటప్పుడు ఎలా చేసుకుంటాం అలా ఇట్లా వేయించుకుంటాం వల్ల ఏంటంటే కొంచెం ఇది గట్టి పడుతుంది, బాగుంటుందండి. మనం తినేదానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఏం లేదు, ఇందులో జస్ట్ కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం ఉప్పు వేసుకోవాలంతే. కొంచెం కారం వేసేస్తున్నాను లైట్గా, కొంచెము సాల్ట్ అనమాట. మనం ఇక్కడ అన్ని దగ్గర సాల్ట్ వేస్తున్నామండి, మీరు కొద్దిగా అది గమనించుకొని వేసుకోండి. చూడండి ఇది కొంచెం మనకి మంచిగా ఆయిల్ అంతా హీట్ అయిపోయి వేగిన తర్వాత మనం ఎగ్ ఏదైనా చేసేటప్పుడు ఎలా వేయించుకుంటామో అలానండి. ఇదిగోండి ఇది ఈ ఎగ్ క్యూబ్స్ని మనం ఇలా వేస్తున్నాం అనమాట. బిర్యానీ కానీ దేనికన్నా ఎగ్ చేసుకున్నప్పుడు కూడా మనం చక్కని ఎగ్ని వేయించుకుంటాం కదా, అలా అనమాట. హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే దీనికి మంచి ఉప్పు కారం ఇవన్నీ పడతాయి అనమాట. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇలా డైరెక్ట్గా వేసుకున్నారనుకో ఉడికి అదొక టేస్ట్ ఉంటుంది. మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని కనుక వేసుకొని చక్కగా చేసుకున్నామంటే కర్రీలో కొంచెం గట్టిగా వేగి ఉంటుంది కాబట్టి ఆ టేస్ట్ బాగుంటుందండి. అంతేం లేదు. చూడండి
చక్కగా ఇట్లా కొంచెం కలర్ మారే విధంగా, కొంచెం గట్టిపడే విధంగా మనం దీన్ని వేయించుకోవాలి అనమాట. ఇదిగోండి ఇట్లా సరిపోతుంది అనమాట. దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇవన్నీ ఈ అల్లం వెల్లిపాయ ఇవన్నీ కూడా కొంచెం వేగినాయి చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ఇందులో మనము కొంచెము పసుపు వేసుకుందాం. చూసారా మంచిగా వేగింది. ఇప్పుడు దీనికోసం మనము ఇందాక టమాటా చక్కగా మిక్సీ పట్టుకున్నామండి. టమాటాని ఇట్లా ప్యూరీ చేసుకున్నాం. ఇది వేసేస్తున్నాం చూడండి. ఇందులో ఉన్న పచ్చివాసన అంతా వెళ్ళిపోవాలన్నమాట. చక్కగా ఇది ఆయిల్ వదిలేయాలి. దీన్ని కలుపుకుంటూ అడుగు మాడకుండా ఆయిల్ వదిలేసే విధంగా అయితే మనం దీన్ని చేసుకోవాలన్నమాట. మనం మామూలుగా అయితే ఏం చేస్తామండి, చక్కగా పల్లీల్ని వేయించుకొని రోస్ట్ చేసుకొని మనం పేస్ట్ చేసుకొని వేసుకుంటాం. కానీ ఈ కర్రీకి ఏంటి, వాటర్లో మనం చక్కగా నానబెట్టేసి వేసుకున్నాం అనమాట. అది తేడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఈ టమాటా కొంచెం ఆయిల్ వదిలేస్తుంది కదా, దీనికి సరిపడా ఉప్పు కారాలు అయితే మనం వేసుకోవాలన్నమాట. ఉప్పు వేసేస్తున్నాను కర్రీకి సరిపడేంత. చక్కగా నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా, సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చండి. కొంచెం చూసుకొని వేసుకోండి, ఎక్కువైతే బాగుండదు కాబట్టి. ఇదిగోండి ఇప్పుడు నేను చక్కగా కారం కూడా వేస్తున్నాను అనమాట. నేనైతే ఇదిగోండి 1 టేబుల్ స్పూన్ వేస్తాను. ఎందుకంటే టమాటా వేసాము, ఆనియన్ వేసాము, కొంచెం పులుపుకండి కారం సరిపోవాలన్నమాట, అప్పుడే బాగుంటుంది. అందుకోసం మీరు మీ స్పైస్కి తగినట్టుగా మీరు వేసేసుకోండి. చూడండి మంచిగా అడుగు మాడకుండా మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం ధనియాల పౌడర్, కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇది జీరా పౌడర్ అనమాట, కొంచెమే. ఎందుకంటే అండి ఎక్కువ మరీ స్పైస్ కాకుండా కొంచెం మనము మైల్డ్గా అయితే బాగుంటుంది అనమాట, దానికోసమని. ఇదిగోండి కొంచెం ధనియాల పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను చూడండి. అలాగే ఇందులోనే గరం మసాలా ఇది కూడా కొంచెం అనమాట. ఇంకా ఎగ్ అంటే నాన్ వెజ్ కర్రీ లాగే చేసుకుంటాం కదండి, సో దానికోసమే కొంచెం అనమాట. అందులో కూడా వేసాం కాబట్టి వేసినట్టు వేస్తున్నాను. అసలు ఇవన్నీ ఎందుకంటే మన ఛానల్లో ఆల్ పర్పస్ మసాలా పౌడర్ ఉంటుందండి, అది ఒక్కటి వేసుకుంటే చాలా, అసలు ఏ కర్రీకైనా ఇంకేం అవసరం లేదనమాట. చక్కగా బాగుంటుంది. అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా మంచిగా బాగా మెత్తగా మ్యాష్ అయిపోయినాయి అనమాట టమాటాలన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా. సో ఇప్పుడు మనము చూసారుగా ఈ పల్లీలు చక్కగా మిక్సీ పట్టాము, నానబెట్టుకున్న పల్లీలు అనమాట. దీన్ని మనము ఇందులో వేసేసుకోవాలి చూడండి. ఇప్పుడు ఇది పచ్చివాసన అంతా పోయే వరకు అయితే దీన్ని కుక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీనికి కొంచెం వాటర్ యాడ్ చేద్దాం, మాడిపోతుంది కదా మసాలా. ఇదిగోండి వాటర్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా మాడకుండా కొంచెం మనకి ఏ కన్సిస్టెన్సీ కావాలో అట్లా. ఒకసారి ఇక్కడ ఉప్పు కారం చెక్ చేసుకోండి, ఏదైనా తక్కువైతే కూడా మనము ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి కొంచెం ఇట్లా వేగుతున్నప్పుడు ఆయిల్ లైట్గా బయటకు వస్తుంది చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ఎగ్ క్యూబ్స్ని దీనికి యాడ్ చేద్దాం. వేసాక కలిపి ఒక 1 మినిట్ అయితే మనము మూత పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఒకసారి మనము మిక్స్ చేసుకున్నాం, ఎందుకంటే ఇదంతా దీన్ని పట్టాలి కదండి, దానికోసం అని చెప్పేసి. మూత పెట్టేద్దాము. కొంచెం ఒక 2 మినిట్స్ అయిన తర్వాత అండి మనకు వాటర్ కన్సిస్టెన్సీ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకో. ఇదిగోండి చక్కగా ఈ ఎగ్ అంతా కూడా కొంచెం ఉబ్బినట్టు అయింది, అంటే ఈ జ్యూస్ అంతా కూడా దీనికి అబ్జర్వ్ చేస్తుంది, అంటే పీల్చుకుంటుందండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అసలు. అందుకే కొంచెం డిఫరెంట్గా ఉండే కర్రీ అని చెప్పాను నేను. చూడండి ఇదిగోండి ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం మన ఇంట్లో హోమ్ మేడ్ మసాలా పౌడర్ మన ఛానల్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఆల్ పర్పస్ అనమాట. నేను అందుకే గరం మసాలా ఇవి తక్కువ వేసుకొని ఇది కొంచెం వేసుకుంటాను అనమాట. ప్రతి కూరకి చాలా టేస్ట్ వస్తుంది, ఇది మంచి టేస్ట్ వస్తుందండి, దానికోసం చెప్పేసి. ఇంకా అసలు ఏమి అవసరం లేదు, చికెన్లో అయినా మటన్లో అయినా చక్కగా ఇది వేసేసుకున్నామంటే బాగుంటుంది అనమాట. ఇది ఒకసారి వేసాక మనం మంచిగా కలుపుకోవాలండి. అయిపోయింది మన కర్రీ. కొంచెం ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూసారు కదా. ఈ ఆయిల్ బయటకు వస్తేనే మనం వేసిన పల్లీలు చక్కగా కుక్ అయినట్టు అనమాట. పచ్చి వేసాం కాబట్టి కొంచెం టైం పడుతుంది అది. ఇప్పుడు ఇందులో మనము ఎప్పుడండి ఏ మసాలా కర్రీ చేసుకున్నా కొంచెము కసూరి మేతి నేనైతే కంపల్సరీగా వాడతాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోండి. దీనికోసం అయితే కంపల్సరీగా తెచ్చుకొని వేసుకోవాల్సిన పని అయితే లేదండి. ఒకసారి కలిపేసుకున్నాము. అలాగే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత అండి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటం. చూసారా, అంటే ఈ వాటర్ కన్సిస్టెన్సీ కూడా అండి గ్రేవీకి ఇలా ఓకే అనుకున్న వాళ్ళు ఇలా ఉంచుకోండి. ఇంకొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఇదిగోండి ఆయిల్ వదిలేస్తుంది చూసారు కదా. ఇప్పుడు లాస్ట్లో ఏంటంటే మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలన్నమాట.
కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకోనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తినటమే. చూసారండి ఎంతో టేస్టీగా, ఎంతో యమ్మీగా చక్కగా ఎగ్ క్యూబ్స్ కర్రీ ప్రిపేర్ చేశా అండి. టేస్ట్ అయితే మామూలుగా రాలేదు, అదిరిపోయిందండి. ఏంటంటే ఇది చపాతీకి కానీ, రైస్‌కి కానీ దేనికైనా బావుంటది. గ్రేవీ అయితే చాలా టేస్ట్ ఉందండి. మీరు కూడా వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.